దానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ రజతోత్సవ సభ జరగబోతూ ఉంది. సో ఈ రజతోత్సవ సభ భారీ స్థాయిగా నిర్వహించాలనేది ఆ పార్టీ చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉంది. అనేక రకాలుగా శాతనైనంత దానికంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ప్రచారాన్ని నిర్వహించి ఆ సభను నిర్వహించాలనుకుంటుంది. అయితే ఈ సభకు బీసీలకు ఎలాంటి సంబంధం ఉంది, ఈ సభకు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి సంబంధం ఉంది, సో ఈ సభకు ఎవరు ఆ సభలో భర్తీ కావాలి, ఎవరు ఆ సభలో కుర్చీలలో కూర్చోవాలి కింద అని ప్రశ్న వేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ను 23% తగ్గించినందుకు బీసీలు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టాలనా అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. బీసీలకు అత్యంత అన్యాయం చేసినటువంటి పార్టీలలో భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ తెచ్చి బీసీల నోట్లో మన్నుపోసింది. ఇంకోవైపు కేసీఆర్ 10% బీసీల రిజర్వేషన్ను తగ్గించేసింది. బీసీల నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రధానమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆ పార్టీ రజతోత్సవం జరుగుతూ ఉంది. సేమ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీలను నిట్ట నిలువునా ముంచినటువంటి పార్టీల జాబితాలోకి ఎక్కింది. మరి బీసీ ప్రజలు కూడా ఇవాళ మనం అందరం పోతూ ఉన్నాం, బాపు గులాబీ జెండా అని పోతూ ఉన్నాం కదా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నీ శ్రమను వాళ్ళ కోసం ఖర్చు పెట్టినంతసేపు వాళ్ళే రాజులై కూర్చుంటారు. ఇలా ఆన్లైన్ అంతే. భారతీయ జనతా పార్టీ అయితే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీల రిజర్వేషన్ కొంప ముంచి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమంటే ఇయ్యనని చెప్పి కూర్చుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 42% నాటకం మీ కన్నం గట్టినే ఉన్నది. ఇట్లా అందరూ ఇప్పుడు ఇలా సభలు భర్తీ చేసుకోవడం కోసం బీసీలు కావాలి. ఇప్పుడు ఊర్లు కదలాలి వీళ్ళ కోసం. ఇలా పండుగలు, ఇలా ఉత్సవాలు. ఇది కేసీఆర్ గారి ఇంట్లో దావత్. ఇది ఎలకతుర్తి కాడ జరిగేటువంటి కార్యక్రమం అంటే కేసీఆర్ గారి ఇంట్లో దావత్ జరుగుతూ ఉంది. ఆ దావత్కు ఎట్లాగో మనం పోతూ ఉంటాం కదా, ఊర్లో పొంటి చుట్టాలో తెలిసిన వాళ్ళు వీళ్ళు పోతూ ఉంటే పోయి భోజనానికి రమ్మని పిలిచిపోతారుగా, ఆ కార్యక్రమం అన్నట్టు. అంతే, అంతకు మిక్కిలు ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42%. ఇది ఇస్తదా సస్తదా అనేటువంటి ఆ కత్యాల మీద వేలాడుతూ ఉంది. ఇచ్చే ఇష్టమైతే రేవంత్ రెడ్డి గారికి లేదు. ఈ ముగ్గురు పార్టీలోళ్ళు బీసీలని నిండా ముంచినటువంటి బాపతే. ఓసారేమో హుసేన్ సాగర్లో ముంచుతారు, ఓసారి మూసీలో ముంచుతారు, ఓసారి ఉస్మాన్ సాగర్లో ముంచుతారు. ముంచుడు మాత్రం సేమ్, కాకపోతే వివిధ కుంటలలో ముంచుకుంటూ వస్తారు అన్నట్టు అంతే. ఇది బీఆర్ఎస్ పార్టీ కథ. ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో చూసి తర్వాత దాని మీద నేను కూడా స్పందిస్తాను. ఇక రెండోది, కాశ్మీర్కి సంబంధించినటువంటి ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రమూకల్ని మరి ఇప్పటి వరకు మట్టు పెట్టిర్రా లేదా అనేది తెలియాల్సినటువంటి అంశం. అయితే కొన్ని ఆప్షన్స్ మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పహల్గామ్లో అదే కదా పహల్గామ్. ఇక్కడ అసలు ఒక బైక్ కూడా పోనీకి ఛాన్స్ లేదు. ఒక బైక్ పోలేదు, పోతే గుర్రం మీద పోవాలి, లేకపోతే కాలినడకన పోవాలి. ఇది మాత్రమే ఉంటుంది ఈ ఏరియాలో. అయితే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో 28 మంది చనిపోయారు. 28 మంది చనిపోయారు కదా. అంటే ఉగ్రవాదులకు కూడా బైకుల మీద, వాహనాల మీద పోవడానికి ఛాన్స్ లేదు. ఇక వాళ్ళు కాలినడకనే పోవాలి. అయితే ఈ కాల్పులు జరిగినటువంటి 20 నిమిషాల్లో ఫోర్స్ అక్కడికి చేరింది. 20 నిమిషాల్లో ఫోర్స్ అక్కడికి చేరిందంటే 20 నిమిషాల్లో ఉగ్రవాదులు ఎంత దూరం నడవగలుగుతారు? ఒకవేళ పరిగెత్తినా కూడా
గుట్టలు చెట్లు అన్నీ అవే కాబట్టి మహా అయితే 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తనే పరిస్థితి ఉండదు. అసలు ఆ గుట్టలంతా అది కూడా ఉండదు. 5 కిలోమీటర్లు కూడా ఉండదు. మరి 5 కిలోమీటర్లు పరిగెత్తలేనటువంటి వాళ్ళని ఈ ఫోర్స్ చుట్టుముట్టి, ఎందుకంటే మనకు చుట్టుముట్టు ఫోర్స్ ఉంది కాబట్టి ఈ ఫోర్స్ చుట్టుముట్టి ఈ పాటికి వీళ్ళని ఏరిపారేయాల్సిందే. కానీ ఈ కార్యక్రమం జరగలేదు. మరి పౌరుల రక్షణ మీద దృష్టి పెట్టిందా ఫోర్సు, లేకపోతే వీళ్ళని పట్టుకోవడంలో కొంత ఇబ్బందులు ఏమైనా ఎదురైనా తెలవాల్సినటువంటి అంశం. అయితే ఏది ఈ నివేదికలు చెప్తున్న దాని ప్రకారము, మీడియా కవరేజీలు చెప్తున్న ప్రకారం అయితే అక్కడికి సైకిల్ కూడా పోతే గుర్రమే పోవాలి అంతే. కాబట్టి ఈ 20 నిమిషాల్లో 5 కిలోమీటర్లు కూడా కాల్చిన తర్వాత 5 కిలోమీటర్లు కూడా పారిపోయే పరిస్థితి లేనప్పుడు వీళ్ళని రౌండ్ అప్ చేసి ఈ పాటికే పట్టుకొని ఖతం చేసేది ఉండే. అది కూడా కాకుండా హెలికాప్టర్ డ్రోన్లు ఇప్పుడు మనం కర్రెగుట్టల మీద ఎట్లయితే దింపుతా ఉన్నామో సో ఆ కార్యక్రమం చేసేది ఉండే, కానీ అది జరిగినట్టు కనిపిస్తలేదు. సో ఏం జరిగింది అనేటువంటిది ఇక ఆ ఫోర్సెస్కు తెలవాలి. కాకపోతే అడవులు ఉన్నాయి కదా, అడవులలో దూరొచ్చు కానీ ఎందుకంటే అది మన సైనికులకు అందరికీ కొట్టిన పిండి అదంతా ఆ ఏరియా అంతా. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏళ్ల సంధి ఆడనే ఉంటారు కదా, అది కొట్టిన పిండి అక్కడ తెలవాల్సినటువంటి అంశం. నరేంద్ర మోడీ గారు ఒకసారి గుజరాత్లో మాట్లాడుతూ అసలు పంచాయతీ బార్డర్లో లేదు, ఢిల్లీలో ఉంది, ఢిల్లీ వాళ్ళ దగ్గర ఉంది ఉగ్రవాదుల పంచాయతీ అనేటువంటి మాట ఆయన గతంలో చెప్పడం జరిగింది. సో ఇట్లా అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఎస్, పాకిస్తాన్ను పండబెట్టి తొక్కాల్సిందే, ఈ ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందే, ఈ దేశాన్ని రక్షించాల్సిందే. కానీ మనము రియాక్ట్ అయినటువంటి క్విక్గా రియాక్ట్ కాలేదా? ఏం జరిగింది? ఈ నలుగురు ఊహా చిత్రాలు మాత్రమే బయటకు వచ్చినాయి. సో మరి వాళ్ళని పట్టుకున్నామా లేదా ఇంకా అది క్లారిటీ రాలేదు. నేషనల్ మీడియాలో కూడా వస్తుందేమో చూడాలి. సో ఈ అంశం ఇటు పెడితే ఇక కర్రెగుట్టల్లో 38 మంది మావోయిస్టులను నిన్న భద్రతా బలగాలు చంపేసినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఈ కర్రెగుట్టలో ఇక్కడ ఇది కర్రెగుట్ట, ఈ కర్రెగుట్టలు, ఈ కర్రెగుట్టల లోపల అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్, ఏపీ, మహారాష్ట్ర, ఈ తెలంగాణ ఈ అన్నిటికీ బార్డర్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో, ఈ కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు మొత్తం నక్సలైట్లందరినీ ఈ ఏరియాకి తీసుకొచ్చారు. ఈ కర్రెగుట్టలలో ఒక 1000 మంది నక్సలైట్లు ఉన్నట్టు మావోయిస్టులు ఒక 1000 మంది ఉన్నారు. ఈ దాదాపు ఈ చుట్టుముట్టినటువంటి భద్రతా బలగాలు ఎంత అంటే 20,000 భద్రతా బలగాలు, 20,000 మంది భద్రతా బలగాలు. భద్రతా బలగాలు చుట్టుముట్టినాయి. 1000 మంది నక్సలైట్లను ఈ కర్రెగుట్టల్లో ఏరి పారేసేయాలనేది ఆపరేషన్ కగార్ ఆలోచన. సో ఈ 1000 మందిని ఇప్పటికీ 1000 మందిలో దాదాపు ఒక 38 మందిని చంపినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. సో 38 మందిని చంపిరు అంటే ఇంకా దాదాపుగా 962 మంది మావోయిస్టులు ఈ లోపట ఉన్నారు. వీళ్ళని చంపాలని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. సో మరి ఎక్కడ కూడా ఒక 2 నక్సలైట్లు, 2 మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తే నేషనల్ మీడియాలో ఎన్డీటీవీ, ఆ తర్వాత ఇండియా టుడే, ఆ తర్వాత టైమ్స్ నౌ, ఆ తర్వాత రిపబ్లిక్ టీవీ, వీటన్నిట్లలో వార్త వచ్చేది. కానీ ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి వార్త ఏడ నేషనల్ మీడియా ఒక సింగిల్ కాలం వార్తగా కూడా చూపించట్లేదు. ఒకవేళ కాశ్మీర్ ఇష్యూ కనుక ఇప్పుడు జరగకపోయి ఉంటే ఈ 1000 మందిని భద్రతా బలగాలు కాల్చి చంపడం అనేది హిస్టరీ అవుతుంది. దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. దేశవ్యాప్త ప్రపంచం ఉలిక్కిపడి చూస్తుంది 1000 మందిని కాల్చేసి రాకడాని. మరి ఇది చర్చనే లేదు, ఎక్కడ దీని గురించి మాట్లాడట్లేదు. రాజకీయ పార్టీలన్నీ మీడియా అంతా కాశ్మీర్ వైపు దృష్టి పెట్టింది. ఇవి 1000 మంది ప్రాణాలు ఇప్పుడు ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణ, ఆ తర్వాత మిగతా ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే మీ ఇళ్లలోంచి మావోయిస్టులు పోయిర్రో మీరు పాడెలు తయారు చేసుకొని పెట్టుకోరు, ఈ శవాలు మీ ఇంటికి వస్తాయి త్వరలో. సో ఇది ఎందుకు చర్చ కాకుండా అయిపోయింది? ఇక్కడ అమిత్ షా గారు 2026 మార్చి నాటికి ఈ మావోయిస్టులను అంతం చేస్తా అని చెప్పిండు. డెడ్ లైన్
ఈ డెడ్ లైన్ ప్రకారం పోతా ఉన్నాడు. మరి ఈ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయడానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని అదేవిధంగా ఆపరేషన్ చేస్తారా? లేకపోతే ఈ అంశాన్ని ఎందుకు చర్చగానిస్తలేరు, ఎందుకు బయటి ప్రపంచానికి తెలవనిస్తలేరు అనేదే అతిపెద్ద అనుమానాలకు తావిస్తుంది వాళ్ళ దేశంలో. సో కాబట్టి కాశ్మీర్ ఘటన ఎంత ఇంపార్టెంటో ఈ ఘటన అంతకు మించినటువంటి ఇంపార్టెంట్. ఇది పౌర సమాజం. పైగా వీళ్ళంతా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి శాంతి చర్చల కోసం పిలుపునిస్తూ ఉంటే నో శాంతి చర్చలు అని చెప్పి 20,000 మంది కూమింగ్ చేస్తూ వీళ్ళని చంపుతూ ఉన్నారు. సో కాశ్మీర్ అంశం ఏది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అవడంతో ఈ అంశాన్ని ఎక్కడ నేషనల్ మీడియా చర్చ కూడా పెడతలేదు. మా హెలికాప్టర్ మీద బాంబులు వేసి చంపుతా ఉన్నారట. సో ఇది జరుగుతూ ఉంది. అయితే ఇది ఎందుకు నేషనల్ మీడియా పట్టించుకోవట్లేదు అనేది మేధావి వర్గం అంతర్మదనం చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. రైట్. ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయాన్ని మీతో డిస్కస్ చేస్తాం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని అనుకుంటారు. కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు ప్రభుత్వం అంటే సెక్రటరీసు, చీఫ్ సెక్రటరీసు వీళ్ళే ప్రభుత్వం. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు ప్రపంచం అన్నట్టు, ఏదో వీళ్ళే ప్రభుత్వం అన్నట్టు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా. మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంత వాటా దక్కుతుంది? బీపీ మండల్ పుణ్యాన 27% రిజర్వేషన్ ఓబీసీలకు దక్కింది దేశంలో. మరి ఐఏఎస్లలో ఓబీసీలు 27% ఉన్నారా? ఎస్సీలు వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం ఉన్నారా? ఎస్టీలు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఉన్నారా? 2018 నుంచి జరిగినటువంటి రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొస్తా. సో ఈ డీటెయిల్స్ కూడా మళ్ళా ఇది తీన్మార్ మల్లన్న సొంత కవిత్వం కాదు. రైట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి నివేదిక. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ ట్రైనింగ్ రాజ్యసభలో ఈ క్వశ్చన్ నెంబర్ 2686 రాజ్యసభలో క్వశ్చన్ నెంబర్ 2686 అపాయింట్మెంట్స్ మేడ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్ ఇది అడిగింది జాన్ బ్రిటాస్ అని చెప్పి సభ్యుడు అడిగిండు. ఎవరిని? ప్రైమ్ మినిస్టర్ బి ప్లేస్డ్ టు ప్రైమ్ మినిస్టర్. ఏమని అడిగిందంటే ద డీటెయిల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ మేడ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years ఇయర్ వైజ్ అండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ అపాయింటెడ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years. ద డీటెయిల్స్ దేర్ ఫోర్ ఇయర్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్. సో వీళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్ దాంట్లో ఎస్సీ, ఎస్టీలను ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి సభ్యుడు ప్రధానమంత్రి గారిని అడిగిండు. అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ప్రధానమంత్రి కార్యాలయం రిలీజ్ చేసినటువంటిది ఏంటంటే ద ఇయర్ వైజ్ డీటెయిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ మేడ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years ఈజ్ అనెక్సర్ 1లో ఇచ్చిరు. ఇక చూడండి మొత్తం ఎన్ని ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు భర్తీ చేసిరు అనేది ఉంది. ఇక్కడ మనం చూస్తే 2018లో 464 ఐఏఎస్లను నియమించారు. ఐపీఎస్లను 276 మందిని, ఐఎఫ్ఓస్ను 166 మందిని నియమించారు. 2019లో 371 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు 214 మంది, ఐఎఫ్ఎస్లు 148 మంది. 2020లో 478 మంది ఐఏఎస్లు, 237 మంది ఐపీఎస్లు, 143 మంది ఐఎఫ్ఎస్లు. ఇక తర్వాత 2021లో 371 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు 339, ఐఎఫ్ఎస్లు 152. 2022లో 479 మంది ఐఏఎస్లను నియమించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ద్వారా. ఐపీఎస్లను 337, ఆ తర్వాత ఐఎఫ్ఎస్లను 190 మందిని. అబోవ్ ఫిగర్స్ ఇంక్లూడెడ్ బోత్ డైరెక్ట్ అండ్ ప్రమోషనల్ అపాయింట్మెంట్స్ టు ఆల్ ఇండియా సర్వీసెస్. ఇక్కడ సివిల్ సర్వెంట్లు ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఏది ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వచ్చి ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇది కదా. ఇక రారి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని వచ్చినాయి? 2018లో ఐఏఎస్లు, బీసీలు
54 మంది బీసీలు వచ్చినాయి. మొత్తం ఎంత? 464లో బీసీలకు దక్కిన ఎంత అంటే 54. 2019లో 61, 20లో 61, 21లో 54, 22లో 58 ఇవి దక్కినాయి. ఎస్సీలకు 29 ఐఏఎస్లు 2018లో, 19లో 28, 2020లో 25, 2021లో 30, 2022లో 28. ఎస్టీలకు సంబంధించి దాదాపుగా 13, 14 కంటే దాటలే. ఇది కథ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఐపీఎస్లో కూడా సేమ్, ఐఎఫ్ఎస్లో కూడా సేమ్. ఇక్కడ అసలు కథ చూద్దాం. భర్తీ చేసిన మొత్తం పోస్టుల వివరాలు. ఇది ఆ రాజ్యసభది ఎందుకు చూపించిందంటే ఇది మనది కాదు, నరేంద్ర మోడీ గారి కార్యాలయం రిలీజ్ చేసింది, కేంద్రం ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎస్, ఈ 2018లో ఇగో ఈ విధంగా 464, 19లో ఇట్లా మొత్తం 5 ఏళ్లలో 2163 ఐఏఎస్ పోస్టులను భర్తీ చేసింది. 5 ఏళ్లలో 2163 ఐఏఎస్ పోస్టులు, 5 ఏళ్లలో ఐపీఎస్ పోస్టులు 1403, తర్వాత 5 ఏళ్లలో ఐఎఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను 799 పోస్టులు భర్తీ చేసింది. మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో ఆల్ ఇండియా సర్వీస్ నుంచి 4365 పోస్టులను భర్తీ చేసింది. ఈ కేటగిరీ వారీగా భర్తీ చేసిన నియామకాల వివరాలని ఒకసారి చూద్దాం. ఇక ఓబీసీ కేటగిరీ, ఓబీసీ జనాభా ఎంత అని చెప్పారు? మండల్ కమిషన్ నివేదికలో 52% అని చెప్పారు. 52%కి ఎంత? 27% రిజర్వేషన్ కల్పించారు. 57%కి 27% రిజర్వేషన్ కల్పించారు. అంటే దీంట్లో 4365లో బీసీలకు రావాల్సిన ఎన్ని 558 రావాలి, కానీ వచ్చిన ఎన్ని 288 వచ్చినాయి. అంటే మైనస్ ఎంత? 296 పోస్టులు బీసీలకు రావాల్సిన పోస్టులు పోయినాయి. ఇక్కడ ఎస్సీల పరిస్థితి చూద్దాం. వీళ్ళకు జనాభా ఇంత అని చెప్పారు, వాళ్ళకు 15% రిజర్వేషన్. 15% రిజర్వేషన్ అయితే వాళ్ళకు 324 పోస్టులు రావాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కలిపి 324 పోస్టులు రావాల్సి ఉంటే వాళ్ళకు వచ్చింది 140 పోస్టులు వచ్చినాయి. అంటే 184 పోస్టులు ఎస్సీ కేటగిరీలోంచి పోయినాయి. ఇక ఎస్టీ కేటగిరీకి సంబంధించి వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం 7.5% అయితే వాళ్ళకు 162 పోస్టులు రావాలి. 162 పోస్టులు రావాల్సినటువంటి వీళ్ళకు 68 వచ్చినాయి. వీళ్ళే -94. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావాల్సినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్సి పోస్టులు ఇగో ఇట్లా నష్టం జరిగింది. ఇక ఓసీలు 10% జనాభా కదా, 10 అనుకున్నా కూడా వీళ్ళకి ఎంత రావాలి? 10% అనుకున్నా 216 రావాలి, కానీ 1589 వచ్చినాయి వీళ్ళకు. ఈ 1373 ఎక్కువ 1373 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులు ఎక్కువ కొట్టుకున్నారు వీళ్ళు. మరి 27%కి ఖచ్చితంగా 27% రిజర్వేషన్ ప్రకారం రావాలి అంటే రావట్లా. ఎందుకంటే నీ ఇంటర్వ్యూలో నువ్వెందుకుంటావు, పేపర్లు తయారు చేసే కాడ నువ్వెందుకుంటావు? ఏం జరిగింది అని అంటే ఐపీఎస్ విషయానికి వస్తే ఇదేమో ఐఏఎస్ది, ఇదేమో ఐఏఎస్కు సంబంధించి. ఐపీఎస్లో ఏది ఎస్పీలు, డీజీలు, ఐజీలు, ఐపీఎస్లు ఉంటారు కదా, వీళ్ళు ఓబీసీలకు 52% జనాభా ఉంటే వీళ్ళకు 378 పోస్టులు రావాలి ఐపీఎస్లు, కానీ వచ్చిన పోస్టులు 229, అంటే 149 బీసీల బుక్ ఎత్తుకపోయారు. ఎస్సీలకు సంబంధించి వీళ్ళకు 210 రావాలి, కానీ 123 వచ్చినాయి, వీళ్ళ నుంచి 87 కోత. ఎస్టీలకు 105 రావాలి, 62 వచ్చినాయి, 43 కోత. ఇదే ఓసీలకు సంబంధించి వీళ్ళకి 140 రావాలి, కానీ 1124 వచ్చినాయి ఐపీఎస్లు. 984 ఎక్కువ వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఇది చూసుకుంటే బీసీలకి ఇక్కడ 215 పోస్టులు రావాలి, 215 రావాలి, కానీ వచ్చినాయి 178, 37 కోత. ఎస్సీలకు 119 రావాలి, కానీ 71 వచ్చినాయి, 48 కోత. ఎస్టీలకు 59 పోస్టులు రావాలి, కానీ 36 వచ్చినాయి, 23 కోత. ఇదే ఓసీలు 10% ఉన్నటువంటి ఓసీల్లో 79 రావాలి, కానీ 691 వచ్చినాయి ఇవి. ఇక్కడ మొత్తం మీద రిజర్వేషన్ ప్రకారం చూస్తే ఓబీసీలు కోల్పోయిన పోస్టులు ఏంటంటే 482 పోస్టులు కోల్పోయారు. ఎస్సీలు కోల్పోయిన పోస్టులు 319, ఎస్టీలు కోల్పోయిన పోస్టులు 160, మొత్తం 961 పోస్టులు గోల్. అయితే జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎవరికి ఎన్ని పోస్టులు రావాలి, వచ్చినాయి ఎన్ని? ఓబీసీ వాళ్ళకు 52% జనాభా అనుకుంటే జనాభా దామాషా ప్రకారం వీళ్ళకి రావాల్సిన పోస్టులు 2269 రావాలి. వచ్చిన పోస్టులని 695 పోస్టులు వచ్చినాయి, అంటే 1574 పోస్టులు బీసీలై ఎత్తుకపోయారు.
ఎస్సీలకు సంబంధించి 724 వచ్చేది ఉంటే 334 వచ్చినాయి, 390 అంటే సగానికి ఎక్కువ వీళ్ళకు ఎస్సీల దగ్గర నుంచి ఎత్తుకపోయారు. ఎస్టీలకు 375 వచ్చేది ఉంటే 166 వచ్చినాయి, 209 ఎత్తుకపోయారు. అంటే ఓసీ కేటగిరీకి 436 వచ్చేది ఉంటే 2735 వచ్చినాయి, వీళ్ళు ఎక్కువ ఎత్తుకొని పోయిర్రు. అయితే కేవలం 10% ఉన్న అగ్రకులాలు కొట్టుకపోయిన పోస్టులు 73% పోస్టులు వీళ్ళు ఎత్తుకపోయారు. 2018 నుండి 2022 వరకు ఆల్ ఇండియా సర్వీసులకు జరిగిన నియామకాల వల్ల కేవలం 5 సంవత్సరాల్లో జరిగిన నష్టం ఇది. ప్రజలారా, ఐఏఎస్ ఐపీఎస్ అక్కడ కూడా మనోళ్ళు ఇప్పుడు ఏం వస్తలేరు. అక్కడ కోత అక్కడనే ఉంది, ఇది ప్రధానమంత్రి కార్యాలయం విడదీసిన పంపించినటువంటిది. ఈ డాక్యుమెంట్ కావాలంటే మీకు 9866 దీంట్లో కూడా ఇంకొక విషయాన్ని మీ ముందు పెడతా. ఈ ఫోన్ లాగుతలేదు తీద్దామంటే. అయితే దీనికి సంబంధించినటువంటి డాటా రైట్, ఇక చూడండి, ఇవి కూడా తీయను, ఓపెన్ చేయి వాట్సాప్. రైట్, దీంట్లో జరిగినటువంటి అన్యాయాన్ని కనుక ఇగొందన్నా, దీంట్లో జరిగినటువంటి అన్యాయాన్ని మనం పరిశీలిస్తే బీసీలకు రావాల్సిన రిజర్వేషను వచ్చినటువంటిది ఇది. అంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ దేశంలో పేరుకే రిజర్వేషన్ ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదన్నట్టు. ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా జరుగుతున్నటువంటి మోసం ఇదే. ఇగో 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఉంటే 15% కూడా దక్కలే. ఇప్పుడు ఇందులో 15%, ఎస్సీలకు 15%, 15% రిజర్వేషన్ ఉంటే 7% కూడా దక్కలే. ఎస్టీలకు 7.5 ఉంటే 3.8% రిజర్వేషన్ దక్కింది. మరి 10% కూడా లేనటువంటి వాళ్ళు 73% రిజర్వేషన్ ఎత్తుకపోతా ఉంటే 72% మంది అవుతా ఉంటే మరి ప్రభుత్వం ఎవరిదన్నట్టు? ప్రభుత్వం అంటే సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు వీళ్ళే, ఐఏఎస్లు వీళ్ళే, అంటే ప్రభుత్వం వాళ్ళదే అన్నట్టు. నీకు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల. మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ డాక్యుమెంట్ కావాలనుకుంటే 9866524314 నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్ కాకుండా మా వాట్సాప్ కాల్లో మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే 9866524314 ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఇక కంటిన్యూగా ఇవ్వకండి, మిగతా వాళ్ళకు కూడా ఫోన్లు కలవాలి కదా. అలాగే కామెంట్ బాక్స్లో కూడా, ఈ కామెంట్ బాక్స్లో కూడా ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది. ఇగో కామెంట్ బాక్స్లో కూడా మీకు ఈ డాక్యుమెంట్ అందుబాటులో ఉంటుంది. సో ఇందులో ఏం జరిగింది, ఎంతటి మోసం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. అటు రాజకీయ పరంగా అట్టడుగు స్థాయిలో ఉన్న ఇగో ఇది, లేదంటే qgroupmedia.com యాప్ ఉంటుంది. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా బెటరు. మీకు ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ కదా అది. ప్లే స్టోర్ అని కొట్టదు, డైరెక్ట్ వస్తుంది. ప్లే స్టోర్లో పోయి కొడతారు. ఇగో క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకుంటే
మీకు ఈ లింకుల బాధ ఏం లేదు. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో పాటు ఎప్పటికప్పుడు వస్తాయి ఈ క్యూ న్యూస్ అనేటువంటి యాప్ ద్వారా. రైట్, ఇది ప్లే స్టోర్లో మాత్రమే ఉంది, ఇంకా ఐఓఎస్లో రాలేదు. ఐఓఎస్లో కూడా తీసుకొస్తాం. సో ఈ విషయాన్ని దయచేసి ఎక్కువ మంది ప్రజలకు చేరవేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న సోదరులారా. అలాగే ఇది లైక్ చేయండి. మీ గ్రూపులలో, మన గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ గ్రూపులలో ఈ అంశాన్ని చేరవేయండి. అంతే స్థాయిలో మనము విస్తృతంగా ప్రచారం చేయకపోతే ఈ సత్యాన్ని వాళ్ళు ఏది మన మీడియాలు లేవు కదా, మన బీసీల మీడియాలు లేవు కదా, బీసీల ఛానళ్ళు లేవు, బీసీల పేపర్ లేవు. కాబట్టి మనమే బీసీ బిడ్డలమే మన వాళ్ళకు తెలియజేసుకోవాలి సోషల్ మీడియా ద్వారా మనం అందరం. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి అంశాలను చూసే కంటే ముందు ఎందుకు హరీష్ రావు ఫోటో కనీసం అడ్వర్టైజ్మెంట్లలో కూడా ఎందుకు లేదు, ఎక్కడైనా కేసులాట జరుగుతూ ఉందంటే అది స్పష్టంగా అర్థమవుతానే ఉంది. హరీష్ రావును ఇది ఎట్లా పోవాలన్నా ఇక్కడ చలో రైట్గా ఈయన హరీష్ రావును కంప్లీట్గా ఒక కార్నర్కు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. సరే ఏం కాదులే, ఆయన తీసుకొచ్చే పెద్ద పోయేదేం లేదులే. కానీ కొత్త నాయకత్వం నిర్మితం అవ్వాలి. ఈనాడులో ప్రపంచాన్ని ప్రేమ దృక్పథంలో చూసేలా రాజకీయాలు మారాలి. ప్రతిపక్షాలకు దారులు మూసివేయడంతో భారత్ జోడో యాత్ర చేపట్టా. 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్న భారత్ సమిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రాథమికంగా మార్పు వచ్చిందని, దశాబ్దం క్రితం వర్తించిన నియమాలు ఇప్పుడు ఏమాత్రం పనిచేయడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. డబ్బు, మీడియా గుత్తాధిపత్యం పెరిగిందని, ఇది మొత్తం రాజకీయాల స్వభావాన్ని మార్చేసిందని, ప్రపంచాన్ని ప్రేమ, ఆప్యాయత, సానుభూతి అనే దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త నాయకత్వం నిర్మితం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐరు కదా జానారెడ్డి కొడుకులు ఇద్దరు, వాళ్ళ ఇంట్లోకి ఇద్దరు ఐరుగా కొత్త నాయకత్వం అది. విపక్షాలు చెప్పేవి వినకుండా వాటిని అణచివేసే ధోరణి పెరిగిందని, ఈ కారణంగానే తాను 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను తిరిగి పొందడంతో పాటు వాటి సంరక్షణ వంటి ప్రాధాన్యాలను కొత్త రాజకీయ దృక్కోణం ద్వారా పునర్నిర్మించడం ఇప్పుడు అందరి ముందున్న నిజమైన సవాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవాటెల్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుదాం, ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని ఖండిస్తున్నాం, భారత్ సమ్మిట్ తీర్మానం విడుదల చేసిన రాహుల్ గాంధీ అంటూ ఒక వార్తను చూస్తాం. ఇక చేయాల్సింది చాలా ఉంది. మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్ కాలుష్యం నుంచి విముక్తి, తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే, భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తాను. పెద్దగా రేవంత్ రెడ్డి గారిని పెద్దగా పట్టించుకోలే నిన్న ఎవరు సీఎం గారు, ఏది మన రాహుల్ గాంధీ గారు పెద్దగా పట్టించుకోలే, ఏదో పక్కకు పెట్టినట్టే అనిపిస్తూ ఉంది. కానీ ఈయన బలమీకి ఎక్కువ నవ్వే ప్రయత్నం చేస్తుంది, కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ముగిసిన పోప్ అంత్యక్రియలు, ట్రంప్ సహా ప్రపంచ నేతల హాజరు. వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ప్రావిన్స్ పార్థివ దేహం వద్ద ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇక బాంబు పేలుళ్లు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు, భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు ప్రచారం నిర్ధారించని అధికారులు. ఐఈడీ పేలి ఓ జవాన్కు కాలు గాయాలైపోయినాయి అక్కడ కూడా. ఇక ఎండగొట్టే దొంగ దెబ్బ, వడదెబ్బ చిన్నపిల్లలకే కాదు ముసలోళ్ళకే కాదు అందరికీ కొడుతుంది. వడదెబ్బ పిల్లలను వృద్ధుల్లో పడేస్తుంది అనుకుంటాం, అది నిజమే. కానీ మరో రకం ఉంది. ఇంట్లో శ్రమించిన యువతినైనా, ఎండలో తిరిగిన కుర్రాడినైనా, చెమటలు చిందించిన శక్తివంతుడైనా అది హఠాత్తుగా దెబ్బతీస్తుంది, నిలువున ప్రాణాలు తోడేస్తుంది. దీని పేరు ఎగ్జార్షనల్ సన్ స్ట్రోక్. దీని నుంచి ఎలా రక్షించుకోవాలని ప్రత్యేక కథనాన్ని మనం ఈనాడులో చూడొచ్చు. ఇక కయ్యానికి నువ్వు తీసే వరకు నేను చదివి అవుతాను వెళ్ళిపోతా. కయ్యానికి కాలు దూవుతున్న పాక్, నియంత్రణ రేఖ వెంబడి రెండో రోజు కాల్పులు, ధీటుగా ప్రతిస్పందించిన భారత సైన్యం. ఇక జమ్మూ కాశ్మీర్లో 5 ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేత. ఇక భారత్ దుస్సాహసాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది అని చెప్పేసి షహబాజ్ అంటుండు. సింధు నీరు నిలిపేస్తే రక్తం పారుతుంది అని చెప్పేసి బిలావర్లో బుట్టు అంటుండు. వాళ్ళ ముఖం పారుతుంది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దులో అలజడి కొనసాగుతోంది. పాక్ సైన్యం వరుసగా 2 రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతుంది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతుంది. తొలుత గురువారం రాత్రి, రెండోసారి శుక్రవారం అర్ధరాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్టు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ పాకిస్తాన్
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సాహసానికి దిగితే ఎలా రక్షించుకోవాలో తెలుసంటూనే పహల్గామ్ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తామని షహబాజ్ పేర్కొన్నారు. సో ఇంకా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇంకా బలుపు మాటలు తగ్గిస్తలేరు ఈ విషయంలో. ఒప్పందం నిలిపివేత పాక్కు అశనిపాతమే. ఇక సింధు జలాల అడ్డగింతపై ప్రత్యేక కథనం సంపాదకీయం విషయం ఏంటంటే సింధు జలాలను సాధ్యమా? 6 జలాలను అక్కడ వచ్చేటువంటి వరదలు ఆ కథ కార్ఖాన్ అంతా చూస్తే మనం సుక్క నీరు పోకుండా చేస్తామంటున్నాం చూడ, అది సాధ్యపడదు. ఖచ్చితంగా వరదలు వస్తుంది, ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే వరదల సమయంలో. ఇది మనల్ని ఏదో తాత్కాలికంగా మనం ఉపశమనం పొందడానికి పనికి వచ్చేటువంటి ముచ్చట తప్ప ఇది వాస్తవాన్ని పరిశీలించినప్పుడు ఆపేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే అది అంత ఈజీ కాదు. ఇది 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 విషయం ఏంటంటే ఇప్పుడు మనం దేశం ఐక్యత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనాలి కానీ వాస్తవం ఏంటంటే ఇగో నిన్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసిన భారత్ అంటూ ఒక వార్త. ఆ టెర్రరిస్టుల వాళ్ళ లిస్టు విడుదల చేసి వాళ్ళ ఇళ్లను పేల్చేసిందట భారత్. అయితే విషయం ఏంటంటే ఈ 4 ఎవరైతే వచ్చిర్రో ఈ 4 వాళ్ళని మాత్రం ఇప్పటి వరకు ఇది ఛత్తీస్గఢ్లో 10,000 మంది పోలీసులు వారి కీలక స్థావరాన్ని చుట్టుముట్టారట. లోపల 350 మంది నక్సల్స్ ఉన్నారట. వారు ఇప్పుడు లేఖ ద్వారా వదిలేయమని వేడుకున్నారు బలగాలు. నక్సల్ ఇక్కడ ఇది కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటిది. ఇది చూడవచ్చు. ఈ వరదలు వచ్చినప్పుడు దాన్ని కిందికి వదలకపోతే మనకు నష్టం కదా. సో కాబట్టి అది అనివార్యంగా వదలాల్సిందే. మనం ఏదో సుక్క నీరు పోకుండా కట్టడి చేస్తామనుకుంటే అది ప్రకృతి విపత్తుకు దారితీస్తుంది. అది తాత్కాలికంగా మనం మాట్లాడుకోవడం అంటే వరదలు వచ్చినప్పుడు మాత్రం వదలాలి, మిగతా టైంలో నువ్వు కట్టడి చేయగలుగుతావు. ఎండాకాలంలో వేసుకోవచ్చు కానీ ఎండాకాలంలో కూడా వేయలేము, ఎందుకంటే ఎండాకాలం కూడా మంచు గారికి వస్తాయి అవి నీళ్ళు. ఇగో భయాందోళనకు ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరగడం తీవ్ర కలకలం రేపింది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయాల్సింది, ఇంకొక ఆప్షన్ లేదాడా? రైట్గా సింధు జలాలు యుద్ధం చేసే దమ్ముందా? దివాలా అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాక్ అంటూ దానికి అంత సీనే లేదు, తిండే లేదా. గులాబీ రజతోత్సవ సంబరం ఎల్కతుర్తిలో నేడు బహిరంగ సభ. కేసీఆర్ సహా హాజరు కానున్న పార్టీ నేతలు. పునరుత్తేజమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్న భరాసా అధినేత. బీసీల వాటా ఏందో చెప్పు నీ పార్టీలో. ఫస్ట్ నీ పార్టీలో బీసీల వాటా ఏంది అది చెప్పు. 23% రిజర్వేషన్ 33ను 23% తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు దీనికి క్షమాపణ చెప్పు ఫస్ట్ బీసీలకు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించి 13 ఏళ్ల ఉద్యమ పార్టీగా 9.5 ఏళ్లు అధికార పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది. మీ సంబరం సక్సెస్ కావాలంటే మా బీసీలే కావాలి కదా. ఫస్ట్ ఈ బీసీల లెక్క ఏందో తెలుసు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా. మా పోరాటాలతోనే హైడ్రా మూసిపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ సర్కార్ 5 ఏళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి దుష్ప్రచారం కాంగ్రెస్ బజాపాల కుట్రలో భాగమే. ఎన్డీఎస్ఏ నివేదిక ఈనాడు ముఖాముఖిలో హరీష్ రావు అంటూ ఇప్పుడు అలా బామ్మడిది ముఖాముఖిలు ఇచ్చిపోయిండు. ఆయన ముఖాముఖిలు ఇచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ఇస్తుండు ముఖాముఖిలు. ఇగో ఇది అలా బీఆర్ఎస్ వాళ్ళది భారీ ఏర్పాట్లు. 159 ఎకరాలు 159 ఎకరాలలో సభ, 1000 ఎకరాలు పార్కింగ్. మళ్ళా ఇది బీఆర్ఎస్ 25 ఇయర్స్ సంబరానికి సంబంధించినటువంటిది. పెద్ద స్టేజ్ కూడా మస్తు పెద్ద ఉంటుంది. ఇది సభకు సంబంధించినటువంటిది. బీసీలకు మీరంతా బాకీ పడిర్రు, వీళ్ళ బీసీల వాటా ఏందో ఇవాళ తేల్చాలి. బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుని చేయరు. ఫస్ట్ ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలమట. అక్రమార్జన అభియోగాలపై కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అరెస్టు. రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో సోదాలు, బయటపడిన బండారం. ప్రాథమిక దర్యాప్తులో 100 కోట్లకు పైగా ఆస్తులు. అమరావతిలో వాణిజ్య స్థలాలు, హైదరాబాద్ శివార్లో స్థిరాస్తులు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర. కాళేశ్వరం పని ఎవరెవరు చేసారో అందరు మింగిరు పైసలు. మంచిగా
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటిపారుదల శాఖ గజ్వెల్ ఈఎన్సీ బూక్యా హరిరామ్ను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ సాయంత్రం మా బూక్యా ఆయన ఎవరు మా ఎస్టీ కాబట్టి ఇప్పుడు ఈయన మీద ఏసీబీ. ఇప్పుడు మీరు పెట్టదలుచుకుంటే ఎంతమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గరికి ఎందుకో దోలే మమ్మల్ని బక్రా చేస్తాము. ఈ సభకు కౌంటర్గా వీళ్ళని పంపించి మా కౌంటర్ చేసి మీరు సేఫ్. మళ్ళా కీలక బాధ్యతలు, 1000 కోట్ల పనులు. మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు సమయంలో సిఈ హరిరామే అని చెప్తా ఉన్నారు. ఈ మా ఎస్టీ వర్గాలలో, ఎస్సీ వర్గాలలో, బీసీ వర్గాలలో ఈ 100 కోట్లకు పైగా ఆస్తులు, లక్షల కోట్లు సంపాదించారు మీ వాళ్ళు, లక్షల కోట్లు సంపాదించారు. ఇంకా మీ వాళ్ళు పడతారు ఇప్పుడు. అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పోషించాం పాక్ రక్షణ మంత్రి. పాల్గామ్ దాడి చెత్త పని అని ట్రంప్. పాక్ నుంచి సార్ ఇలాంటి చెత్త పనులని మన వాళ్ళే అబ్బాయి అట, బాధ్యత మనదే అంటున్నారు సార్ అని చెప్పి పాకిస్తాన్. అమెరికా బ్రిటన్ కోసమే మేము ఇది చేసినామని చెప్పడం అనేది మోసం. ఇక కాళేశ్వరం దేశంలోనే పెద్ద కుంభకోణమని ఉత్తమంటా ఉన్నాడు మినిస్టర్. సార్ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వెలుగు దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్ పహల్గామ్ దాడి చెత్త పని. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాక్ మధ్య కొన్నేళ్లుగా వివాదం. కాశ్మీర్ విషయంలో మేము కలగజేసుకోం, పరిష్కారం వారి చేతుల్లోనే ఉందని కామెంట్ చేసినట. కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్, 30 మందికి పైగా మావోయిస్టులు మృతి. అధికారికంగా ప్రకటించని పోలీసులు 5 రోజులుగా భద్రతా బలగాల కూంబింగ్. నావికు జీపీఎస్ డ్రోన్ల సాయంతో ముందుకు. హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, సరుకులు సరఫరా. కాల్పులు, బాంబు పేలుళ్లతో భయాందోళనలో గిరిజనులు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగానే ఆపరేషన్. గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా అంటూ ఒక వార్తను చూస్తాను. ఇగో మావోయిస్టుల ప్రతిదాడిలో గాయపడిన జవాన్ అంటూ ఒక వార్త. అదే ఎల్ఈడి అది పేలిందట. అది పేలి ఈ కర్రెగుట్టల్లో భారీ కూంబింగ్ జరుగుతూ ఉంది. కాశ్మీర్లో 28 మంది చనిపోతే ఈ దేశంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో, ఇక్కడ మరి 1000 మంది చుట్టుముట్టినట. ఇది ఏ పాటి చర్చ అవుతుందో చూడాలి. ఇక ఈ యాక్షన్ సురు. టెర్రరిస్టుల ఇండ్ల పేల్చివేత, కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం. దక్షిణ కాశ్మీర్లో 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు. వెనక్కి వెళ్ళిపోయేందుకు ఇయ్యాలనే డెడ్ లైన్. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీల కోసము గాలింపు. బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు. బంకర్లలోకి జనం. రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ. అహ్మదాబాద్లో వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఏడున్నారంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఉన్నారు. 1000 మంది ఈడున్నారు, 1800 మంది ఆడున్నారు. వీళ్ళే ఇగో బంగ్లాదేశ్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఇగో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ గారు పుట్టిన గడ్డ మీద ఈ తీరుగా జమ అయ్యారు చూడు. 457 మంది ఆడున్నారు. ఇగో అదుపులోకి తీసుకున్నారంట. గుజరాత్ మళ్ళా వీళ్ళే వచనాలు చెప్తా ఉంటారు మనకు. వీళ్ళ రాష్ట్రాలలోనే చక్కగా లేదు. ఈ వలసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? ఇంత పెద్ద 52 ఇంచుల 62 ఇంచులో 52 ఇంచుల చేతున్న ప్రధానమంత్రి మన దగ్గర ఉన్న తర్వాత ఇగో ఇంత కథ గుజరాత్లోనే. అక్రమ వలసలు వీళ్ళంతా. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను ఏరివేసేందుకు భద్రతా బలగాలు వేట ముమ్మరం చేశాయి. బైసరన్లో నెత్తుటేర్లు పారించిన టెర్రరిస్టుల కోసం ఒకవైపు గాలింపు కొనసాగిస్తూనే మరోవైపు లోకల్ టెర్రరిస్టుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్లో మొత్తం 14 మంది యాక్టివ్ టెర్రరిస్టులను గుర్తించిన ఆర్మీ వారి పేర్లతో కూడిన లిస్టును శనివారం విడుదల చేసింది. వీరిలో 6గురికి చెందిన ఇండ్లలోని కొన్నింటిని పేల్చివేయగా మరికొన్నింటిని నీలమట్టం చేసింది. ఇక పాకిస్తాన్ పౌరులకు వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27 కల్లా దేశం విడిచిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పాక్ జాతీయుల గుర్తింపు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే 200కు పైగా మంది పాకిస్తాన్ పౌరులు అటారీ బార్డర్ గుండా వారి దేశానికి వెళ్ళిపోగా 400కు పైగా ఇండియన్లు వాగా బార్డర్ దాటి ఇటువైపు చేరుకున్నారు. అలాగే దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరుల కోసం ఆయా రాష్ట్రాల అధికారులు సోదాలు చేస్తున్నారు. గుజరాత్లో 1000 మందికి పైగా బంగ్లా జాతీయులు అదుపులోకి తీసుకున్నారు ఒక గుజరాత్లోనే. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు వరుసగా 2వ రోజు రాత్రి కాల్పులు కొనసాగించగా ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది. బార్డర్లో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ప్రజలు యుద్ధ భయంతో బంకర్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పహల్గామ్ టెర్రరిస్టు దాడిలో తమకు సంబంధం లేని పాక్ మరోసారి ప్రవచనాలు వల్లించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రగల్భాలు పలికింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వచ్చిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారంటూ ఒక వార్త. టెర్రర్ అటాక్పై తటస్థ విచారణకు సిద్ధం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు నేరుతా ఉంటే బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్లో విపరీతంగా తిష్టేసారు.
ఆడ 2 డబుల్ ఇంజన్ సర్కార్లు, మళ్ళా డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న కాడ సేఫ్ అని పోయి కూర్చున్నారు వాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ రజతోత్సవ సభ హనుమకొండలోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు, 159 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1000 ఎకరాల్లో పార్కింగు, 1100 మంది పోలీసులతో బందోబస్తు. సాయంత్రం 4:30 కాక వస్తారంట ఎల్కతుర్తికి. రెడ్డిగా రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి. గత 10 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. రాహుల్ గాంధీ ప్రజలను సామాజిక మాధ్యమాలు రాజకీయాలు విడదీస్తున్నాయి. మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నారు, ప్రతిపక్షాన్ని అణిచివేస్తున్నారు. పాత ఆలోచనలు వదిలేయాలి, కొత్త ఆలోచనతో ముందుకెళ్ళాలి. అందరికీ అవకాశాలు కల్పించే ఆశయంతో ప్రపంచాన్ని నిర్మిద్దాం. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాతో కలిసి నిలబడినందుకు కృతజ్ఞతలు. భారత్ సమ్మిట్ 2025లో కాంగ్రెస్ అగ్రనేత ప్రసంగం. ఇక చేయాల్సింది చాలా ఉంది. 20,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ చేసినామని రేవంత్ రెడ్డి గారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం. విద్యా, వైద్యం, రైతు భరోసా ఇంకా పూరాగా రాలేదటగా, 4 ఎకరాల దాకా వచ్చిందట. అంతే ఆరంభించరు మూర్ఖ మానవులను మళ్ళీ అలా స్టార్ట్ చేస్తాడు. మన పథకం ఏదుకొని వెళ్తలేదా? విద్యా, వైద్యం, ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ. దీనికి నిధులు లేవు, లోటపీస్ లేదా విద్యా వైద్యానికి ఎక్కువ. ఇంక ప్రయారిటీ ఎక్కడ? దీనికే ఈ తారీఖు అంటే మిగతా అనుతే. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి. భారత్ సమ్మిట్లో సీఎం పిలుపు. కాళేశ్వరం యూఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు అదుపులోకి తీసుకున్న ఏసీబీ. ఇక విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా రంగంలోకి. హరిరామ్ ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. విల్లాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపు. హరిరామ్ భార్య అనిత కూడా ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఏఎన్సీగా పనిచేస్తుంది. ఇవాళ కూడా తనిఖీలు కొనసాగే అవకాశం. అంటే ముగిసిన పోప్ ప్రావిన్స్ అంత్యక్రియలో మత పెద్దల ఆధ్వర్యంలో రోమ్లోని సెయింట్ మేరీ బసిలికాలో ఖననం. ప్రెసిడెంట్ ముర్ము సహా 164 దేశాల నుంచి హాజరైన నాయకులు. వాటికన్ సిటీకి 2.5 లక్షల మందికి పైగా తరలి వచ్చి నివాళులట. పోప్ చనిపోయిందంట. ఎప్పటికీ పుట్టిన వాడికి మరణం తప్పదు, పుట్టినవాడికి గిట్టక తప్పదు. సో నువ్వు ఎంత పెద్ద పూజలు చేసినా చనిపోవాల్సిందే. అంతే. నువ్వు ఎంత పెద్ద ధర్మకర్తవైనా చనిపోవాల్సిందే. అంతే. చనిపోయిన వాడు మళ్ళీ పుట్టినట్టుగా దాఖలాలు లేవేడ. రైట్. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతికి యాడ్ అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనిపిస్తలేదు. ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారు అంటే ఇచ్చుంటారు కానీ ఈ ఎడిషన్లో లేకుండొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్లోనే లేదంటే మరిగా ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారు. మాట్లాడే మార్గాలన్నింటినీ మూసేస్తున్నారు. ప్రజాస్వామిక రాజకీయాలు మారిపోయాయి. 10 ఏళ్ల కిందటి విధానాలు ఇప్పుడు పనికిరావు. రాజకీయాలకి కొత్త తరం రావాలి. ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపాలి. విద్వేష రాజకీయాలను ప్రేమతో ఎదుర్కొంటాం. భారత్ సదస్సు 2025లో రాహుల్ గాంధీ మా మిషన్లో మీరు చేరండి. తెలంగాణ రైజింగ్ అంబాసిడర్గా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి. సదస్సులో ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి. నిజంగా రాష్ట్రం గొప్పగా ప్రగతి పదం వైపు పోతా ఉంటే ప్రజలే చెప్తారు కదా, ఇంకా అంబాసిడర్లు ఎందుకు దానికి? ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తాం. ప్రజాస్వామ్య కార్మిక ఉద్యమాలకు మద్దతిస్తాం. భవిష్యత్ తరాల కోసం శాంతియుత పందాలు సాగుతాం. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వ ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి. గలమెత్తే వారిపై నిఘా పెడుతున్నాయి. మీడియాను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాల ప్రచారం. భారత్ సదస్సు 2025 తీర్మానం చేసిందట. కాళేశ్వరం ఏఎన్సీకి కళ్ళు చెదిరే ఆస్తట. ఏం 100 కోట్ల రూపాయలు ఇప్పుడు కార్పొరేటర్లను కొడితే వెళ్తాయి ఆ పైసలు ఇట్లా దులిపితే. హరిరామ్ ఇల్లు సహా 14 చోట్ల ఏసీబీ సోదాలు. మర్కుక్లో 28 ఎకరాల వ్యవసాయ భూమి. బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట ఉందట. మిగతాన్ని హైదరాబాద్లో విల్లాలు, ప్లాట్లు, ఇల్లు, స్థలాలు. ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం. బూక్యా హరిరామ్ అరెస్టు, జ్యుడిషియల్ రిమాండ్. కాళేశ్వరం నిర్మాణంలో ఈఎన్సీది కీలక పాత్ర. ఆయన ఆధ్వర్యంలో 48,665 కోట్ల పనులు జరిగినట. 4-5 లక్షల కోట్ల పనులు ఏవో అప్పర్ కాస్టుల చేతులు అది ఒక్కని పట్టుకోలే ఇప్పటిదాకా. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీలే బలి. సరిహద్దు ఉద్రిక్తం. ఇక పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన. హెచ్చరికలు లేకుండానే కాల్పులు ధీటుగా బదిలిస్తున్న మన సైన్యం. బంకర్లలో తలదాచుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజల ఏర్పాటు. పాల్గాం ఉగ్రదాడి కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ. తటస్థ విచారణకు మేము సిద్ధం. దుస్సాహసం జరిగితే పాక్ దళాలు సర్వసన్నద్ధం. సింధుపై భారత్ ఏకపక్ష వైఖరి సరికాదు అని చెప్పి చర్చలకు రెడీ అంటుండు ప్రధానమంత్రి అక్కడ ఈ పాకోడు. ఇక ఉగ్రవాదాన్ని సహించం పాక్ ప్రధాని షహబాజ్. ఇక మా నీళ్లు రాకపోతే వారి రక్తం ప్రవహిస్తుంది అని చెప్పేసి బిలావర్ భుట్టో ప్రేలాపనం చేస్తున్నట్టు వాళ్ళు. ఇక నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సర్వం సిద్ధం. అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ ప్రణాళికలు. 154 ఎకరాల్లో సభా ప్రాంగణం. మాట్లాడేది కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేయబోతా ఉన్నారు. నాకొక్కడే మాట్లాడతారు, ఆయన ఒక్కడే మాట్లాడతారట. అయితే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటి, ఆడ మాట్లాడేటి అన్ని ఆడనేగా అన్నీ అదే అసెంబ్లీ, అదే పార్లమెంట్.
రైట్గా ఎరుపెక్కిన కర్రెగుట్టలు, చావు అంచున 1000 మంది ప్రాణాలు, లొంగిపోయేందుకు అవకాశాలు తక్కువే, ఏం జరుగుతుందనే దానిపై లేని స్పష్టత, కర్రెగుట్టల సమాచారం బయటకు పొక్కని వైనం. శనివారం భారీ ఎన్కౌంటర్, 28 మంది మావోయిస్టుల మృతి, హెలికాప్టర్లతో మావోలపై బాంబులు, మావోలు పెట్టిన ఐఈడీ పేలి ఓ జవాను తీవ్ర గాయాలు. కర్రెగుట్టలోనే మావోయిస్ట్ అగ్రనేతలు, వారిని ఖతం చేసే పనిలో బలగాలు, ప్రభుత్వాల తీరుపై పౌర సంఘాల మండిపాటు అంటూ ఒక వార్త. కర్రెగుట్టలు ఎరపెక్కుతున్నాయి. ఇన్నాళ్ళు ఎర్ర జెండలు కోయపాటలకు నిలవైన కర్రెగుట్టల్లో ఇప్పుడు రక్తపు టేర్లు పారుతున్నాయి. భద్రతా బలగాల బూట్ల చప్పుళ్ళు, AK-47 ఇన్సాస్ రైఫిళ్ల తూటాల మోతలతో అబుజుమడ అడవులు దద్దరిల్లుతున్నాయి. నిత్యం డ్రోన్లు, చక్కర్లు, శాటిలైట్ నిఘాతో కర్రెగుట్టలు కాశ్మీర్ బార్డర్ను తలపిస్తున్నాయి. అన్నల జాడ కోసం కర్రెగుట్టల చుట్టూ తిష్ట వేసిన బలగాల కూంబింగ్తో అడవులు ఎరిపెక్కి కర్రెగుట్టలు కాస్త ఎర్రగుట్టలుగా మారిపోతున్నాయి. అన్నలు పోలీసులకు మధ్య జరుగుతున్న పోరులో అక్కడే ఉన్న ఆదివాసీ బిడ్డలకు మాత్రం ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటా ఉన్నారు. కర్రెగుట్టలు 4 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిస్సాలో అత్యంత దట్టమైన అడవులతో, ఏపీ కూడా ఉంది, అత్యంత దట్టమైన అడవులతో కూడుకున్నవే కర్రెగుట్టలు. ఈ గుట్టలు దాదాపు 180 కిలోమీటర్ల వెడల్పు, 350 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి రాని సమయంలో కర్రెగుట్టలు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉండేటివి. చాన్నాళ్ల పాటు అబుజ్మడ్ అడవులు, కర్రెగుట్టల్లో ఎర్రజెండా రెపరెపలు కొనసాగాయి. జనతా సర్కార్ పేరుతో ఈ అడవుల్లో అన్నలు సమాంతర ప్రభుత్వాన్ని నడిపి అక్కడి ఆదివాసీలకు అన్ని తామై నిలిచారు. కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు అబుజ్మడు, కర్రెగుట్టల్లో పరిస్థితులను మార్చేశాయి. ఒకప్పుడు మావోయిస్టులు దండకారణ్యంలో దాదాపు 25 జిల్లాల్లో తమ ప్రభావాన్ని కొనసాగించేవారు. కానీ ఆ తర్వాత కేంద్ర బలగాలు వారి ప్రాబల్యాన్ని 12 జిల్లాలకు, ఆ తర్వాత వారి అజమాయిషిని 6 జిల్లాలకు తగ్గించేశారు. ప్రస్తుతం టాప్ మావోయిస్టు నాయకత్వం, ముఖ్యమైన కమాండర్లందరూ ఇప్పుడు కర్రెగుట్టలకే పరిమితమైనట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా మావోయిస్టులు కర్రెగుట్టలోనే మకాం వేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు అగ్రనాయకత్వంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన చిట్ట చివరి వ్యక్తిని అంతమొందించే దిశగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇక ఇందుకోసం మహారాష్ట్ర నుంచి C-60 కమాండోస్, ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్ ఫైటర్స్, DRG ఫోర్సు, తెలంగాణ నుంచి గ్రైనర్స్, ఒడిశా నుంచి ప్రత్యేక బలగాలు, కేంద్ర ప్రభుత్వం తరఫున CRPF బలగాలు ఇప్పుడు కర్రెగుట్టల చుట్టే మకాం వేశాయి. నలువైపుల నుంచి కర్రెగుట్టలను చుట్టుకు వస్తున్నాయి. బలగాలకు అవసరమైన ఆహారం, మందులు, ఆయుధాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తుండడం గమనార్హం. ఒక్క తెలంగాణ నుంచే ప్రతిరోజు 3 హెలికాప్టర్ల బలగాల సేనల కోసం వినియోగిస్తున్న సమాచారం. కాశ్మీర్, చైనా సరిహద్దులో వినియోగించే అత్యాధునిక సాంకేతిక శాటిలైట్ పరిజ్ఞానాన్ని, ఏం జరుగుతుందో చూడండి. కర్రెగుట్టలో డ్రోన్ల సాయంతో బలగాలు మావోయిస్టుల అనుమానాలు గుర్తించి హెలికాప్టర్ల ద్వారా రాత్రిపూట బాంబులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రకంగానే శనివారం సుమారు 28 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. వాస్తవానికి మావోయిస్టులు లొంగిపోతే వారికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందించినట్లు కేంద్రం కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. కానీ ఇది ఎక్కడ ఆచరణలో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. మావోయిస్టులు ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నట్టు సందేశం పంపుతున్నప్పటికీ బలగాలు మాత్రం వారిని ఎన్కౌంటర్ల పేరుతో హతమారుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. కర్రెగుట్టల్లో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించిన హిడ్మాతో పాటు ఆ పార్టీ అగ్రనాయకత్వం, 1000 మంది ఆ పార్టీ మెంబర్స్ అక్కడే తలదాచుకున్నట్టు సమాచారం. వీరంతా ప్రభుత్వం అనుమతిస్తే శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరి ప్రతిపాదనలు వేటిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్టలో చివరి మావోయిస్టు నేతను అంతమొందించడమే టార్గెట్గా బలగాలు కదలికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముంబైపై దాడి చేసిన ఉగ్రవాది కసబ్ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ అతన్ని భారతీయ చట్టాల ప్రకారం విచారించిన తర్వాతే ఉరిశిక్ష వేశారు. కసబ్ పాకిస్తాన్ పౌరుడు, అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నాడు, ముంబైలో మారణాలను సృష్టించాడు. కానీ మావోయిస్టులు భారతీయులు, మన దేశ పౌరులు. వీరికి ప్రభుత్వంతో కేవలం సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారు తమ సైద్ధాంతిక సిద్ధాంత సాధన కోసం పోరుబాట పట్టారు. అయితే ఇలాంటి సైద్ధాంతిక అభిప్రాయం కలిగిన వారికి ఉగ్రవాది కసబ్కు ఇచ్చిన అవకాశాలు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంపైనే పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అందులో భాగంగానే కర్రెగుట్టల్లో ఉన్నారని భావిస్తున్న 1000 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో చంపేసి పచ్చని అడవుల్లో నెత్తురు పారించాలని చూస్తుండడంపై హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశ పౌరులపై అత్యంత సాంకేతిక టెక్నాలజీతో ఈ టెక్నాలజీ తీసుకుపోయి గాడ వాడితేమా NAC, LOC సరిహద్దులో వినియోగించే బలగాలతో దాడులు చేయించడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిని అంతమొందించేందుకే ప్రభుత్వాలు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడంపై మండిపడతా ఉన్నారు. ఇది కర్రెగుట్టలో జరగబోతున్నటువంటి మారణ హోమం. ఇక మీ పిల్లలు ఎవరైనా మావోయిస్టులలో ఉంటే ఆ డెడ్ బాడీ వస్తుందేమో, మీరు రెడీ చేసి పెట్టుకోరాను అంతే. వార్ పక్కా, ఏక్షణమైన యుద్ధం, రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ భేటీ, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ ట్వీట్. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. కాశ్మీర్ జల్లెడ పడుతున్న సైన్యం, యుద్ధం దిశగా భారత్ పాక్ల అడుగులంటూ ఒక వార్తను చూడొచ్చు. 1000 మంది బంగ్లాదేశీలో పట్టివేత, గుజరాత్ పోలీసుల భారీ ఆపరేషన్. ఇక పాక్ పౌరుల కోసం వెతికితే వెలుగులోకి బంగ్లాదేశీల అక్రమ వలసలు వచ్చినాయట. వీళ్ళందరూ పట్టుకొచ్చి తీసుకొచ్చింది నిన్న.
ఇక కేసీఆర్కు కుటుంబం నుంచే ప్రమాదం ఉందట. చంపుతారోనేమోనని వారికి దూరంగా ఉంటుండు. అపాయింట్మెంట్ ఉంటేనే కన్న బిడ్డల్ని కలవకుంట్ల కుటుంబం తీవ్రవాదులకేం తక్కువ కాదు. సీఎం రేవంత్ రెడ్డి వీరి కన్నా ప్రమాదకరం. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. భలే మనసులతో పోల్చిన వాళ్ళు. ఇక పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు పూర్తి. వాటికన్ సిటీలో లక్షల మంది సమక్షంలో నిర్వహణ. డొనాల్డ్ ట్రంప్, మక్రాన్, ద్రౌపది ముర్ము సహా ప్రపంచ దేశాల నేతలు హాజరైందంట. పాత తరం రాజకీయం ముగిసింది. రాజకీయాల్లోకి యువత రావాలి. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. 10 ఏళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. చట్టసభలో విపక్షాలకు మాట్లాడే అవకాశం రాట్లే. ప్రభుత్వ పాలసీలపై లోతుగా చర్చించాలి. భారత్ సమ్మిట్ 2025లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బయట ఉందా ఎత్తుకాలనా? తీయనా ఒక 2 నిమిషాలు తీసుకో, టైం తీసుకొని తీసుద్దాం. నీకు 20 మాటలు చెప్పిందే తీసి పెట్టుకో అన్నా నువ్వు చెప్పదలుచుకుంటే రెడీగా. ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు, 5గురు మృతి, 700 మందికి పైగా గాయాలు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు. మండే పదార్థాల వల్లే మంటలు రేగినట్ట. నిన్న భారీ పేలుడు జరిగి దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారట. డీమన్స్ అప్పుడు వచ్చింది అది చాలా పెద్దగా. ఇక నేడు బీఆర్ఎస్ సభ ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు చేసిన నేతలు. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి అంటూ ఏముండదు, రథోత్సవం అంతే. ఇక భారత్లో భారీగా పెరిగిన ఉపాధి, ఉద్యోగాల వృద్ధిలో సానుకూల పవనాలు. స్వయం ఉపాధి కోసం గ్రామీణ కార్మికులు, మహిళలు ఆసక్తి. పట్టణ నిరుద్యోగంలో గణనీయమైన తగ్గుదల. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వృద్ధి. కానీ మహిళలపై అసమానతలు మాత్రం తగ్గలే. దేశంలో యువత నిరుద్యోగం 13.3%, ప్రపంచ బ్యాంకు నివేదిక. ఇక ప్రజా భద్రత కోసం నోడల్ ఏజెన్సీ అవసరమని చెప్పి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నటువంటి మాట ఉంటే, తటస్థ దర్యాప్తునకు సిద్ధం. మాపై ఆరోపణలు సరికాదు, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇక ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఈ సాక్షిలో కూడా హరీష్ రావు ఫోటో ఎక్కడ కూడా రాకుండా అత్యంత జాగ్రత్తగా దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇక పహల్గాంపై తటస్థ విచారణ, పాక్ ప్రధాని వింత ప్రతిపాదన. కాశ్మీర్పై మరోసారి అవాకులు దేనికైనా సిద్ధమేనని వ్యాఖ్యలు. మమ్మీని మళ్ళీ చంపేస్తున్నారు. 5 లక్షలు ఖర్చు చేయలేక తెలంగాణ పురావస్తు మ్యూజియంలో విదేశీ కానుక శిథిలం అవుతా ఉన్నదట. అయ్యో. రజతోత్సవ రణనినాదం. ఇవాళ బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ శివారు ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు. దేశం దృష్టిని ఆకర్షించేలా ఉంటుందన్న పార్టీ నేతలు. ఇక 1200 ఎకరాలు సభ, 10 లక్షల మంది వస్తారని అంచనా. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ జనంలో కేసీఆర్. భవిష్యత్ పోరాటంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు శంకారావం పూరించే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ పార్టీ సభ. ఇక కొత్త నాయకత్వం కావాలి. సాంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం. ఓపిక, ప్రేమ అనే లక్షణాలు రాజకీయ నాయకుల్లో ఉండాలి. భారత్లోని పాలకపక్షం కోపం, దేశం కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ దృష్టికోణం మాత్రం ప్రేమ, ఆప్యాయతలే. భారత్ సమ్మిట్ 2025లో లోక్సభలో ప్రతిపక్ష నేత ప్రసంగం. తెలంగాణ ఆకాంక్షలను ప్రపంచానికి చాటండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తే, పోప్ అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అరెస్ట్ అంటూ మనం ఇదే సాక్షిలో వార్త చూడవచ్చు. నువ్వు తీసే వర్కలో 2 పేపర్లు 2 పేపర్ ఖతం హో గయా. No matter how much hatred someone spreads, the biggest and most powerful way to disrupt them is not to copy them, not to argue with them, not to fight with them, but right in front of their hatred, to place the idea of love and affection. So that, I think, is a framework, a potential framework for our politics. We can disagree on policies. In fact, I'm sure that every single one of us will disagree on some policy matter or the other. But the lens we use, we can all agree on. Their lens is hatred, their lens is fear, their lens is anger. సాక్షి పల్లవి చూద్దాం. ఇక ఎవరి బలం ఎంత? భారత్ పాక్ మధ్య యుద్ధ వేగాలు, తెరపైకి ఇరు దేశాల బలాబలాలు. ఇక సైనిక సంపత్తితో మన దరిదాపుల్లో లేని పాక్ కేవలం అణుబాంబుల విషయంలో మాత్రమే భారత్తో పోటీ పడుతుందట. గట్టిగా పాక్కు ఆర్మీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందట మన ఆర్మీ.
ఇది ఇట్లా ఉంటాయి. ఇక ఇందిరమ్మ కమిటీల ఇష్టారాజ్యం. ఇందిరమ్మ కమిటీ లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు, తమకు అనుకూలమైన వారి పేర్లను ప్రతిపాదిస్తున్న సభ్యులు, అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న సంఘటనలు. ఇందిరమ్మ ఇండ్ల ఆరంభంలోనే అక్రమాలకు తెర. నిజమైన లబ్ధిదారులకు పేదలకు అందని ఇండ్లంటూ ఒక ప్రధాన వార్తను మనం పల్లవిలో చూడొచ్చు. ఇక గత 10 ఏళ్ళలో రాజకీయాలు మారాయని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఉంటే, అందరి ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. అందరి ఆకాంక్షలు అంటే ఎవరి? జానారెడ్డి గారు, వెంకరెడ్డి గారు, రండి. వాళ్ళ ఆకాంక్షలు అన్నట్టు. దందాలతోనే కవిత ఫేమస్ అయిందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆరోపణ చేసిండు. ఇక పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తామని చెప్పి పాల్గామ్ ఘటన వీళ్ళ కంప్లీట్ అయిపోయినాక వీళ్ళు నా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు వీళ్ళని తొలగించి జీవో 21 తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని తొలగించి వీళ్ళ ప్లేస్లో కొత్త వారిని రిక్రూట్ చేస్తామంటుంది. అయితే మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం, ఈరోజు మమ్మల్ని తీసేస్తామని అంటే మరి మేము ఎటుపోవాలి, మా పరిస్థితి ఏందనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 9 రోజుల నుంచి వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ విషయాన్ని ఒకసారి మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు, చెప్పండి. మేము గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. 12 యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాం. అందులో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, బడ్జెట్ కోర్సులో పనిచేస్తున్నారు. ఏదైతే వేకెంట్ పొజిషన్ ఉందో వాళ్ళు రిజైన్ చేసి అంటే అయిపోయిందో, వేకెంట్ అయిన తర్వాత ఆ పొజిషన్లో మమ్మల్ని రిక్రూట్ చేయడం జరిగింది. అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు ఏదైతే రెగ్యులర్ ప్రొఫెసర్స్కి వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, నెట్ కానీ, సెట్ కానీ, పిహెచ్డి కానీ సేమ్ క్వాలిఫికేషన్స్ మాకు కూడా ఉన్నాయి, అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వాళ్ళు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో పనిచేస్తున్నారో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే మేము పోస్టులు ఫిలప్ చేస్తాము, 21వ నంబర్ జీవో తెచ్చి పోస్ట్ ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే ప్రధానమైన డిమాండ్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంట్రాక్ట్ అనే పదాన్ని తొలగిస్తాం, మేము అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని నిధులు నియామకాలు కింద తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో చేస్తా అని చెప్పారు. వాళ్ళు కూడా చేయలేదు, కొంత జీతాన్ని పెంచి వదిలేసారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు మేము జేఎల్కు డిఎల్కు పాలిటెక్నిక్ చేశారు, మీకు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు విస్మరించి చేయలేదు, వాళ్ళ ప్రభుత్వంలోకి రాలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మేనిఫెస్టోలో పెడతాం, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మేము కూడా వెళ్ళి ప్రెస్ మీట్ చెప్పి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని చేయమని 15 నెలల నుంచి తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కోదండరామరెడ్డి గారు చెప్పారు కదా మీరు ఆల్రెడీ. కోదండరామరెడ్డి సార్ ఏమంటున్నారంటే మేము మాట్లాడుతున్నాం, చర్చలు జరుగుతున్నాయి, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు, మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి బెనిఫిట్ చేస్తామని చెప్తున్నారు. కానీ 16 నెలల నుంచి మేము తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎటువంటి హామీ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మేము అడుగుతున్నది ఏంటంటే రెగ్యులరేషన్ ప్రక్రియ కొంత లేట్ అవుతుందని మీరు చెప్తున్నారు, రెగ్యులేషన్ మేము చేయలేమని చెప్తున్నారు. ఫస్ట్ మినిమం స్కేల్ అయితే మినిమం స్కేల్ ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. మినిమం స్కేల్లో మాకు ఆల్రెడీ 6th PRC బేసిక్ మాకు ఇస్తా ఉన్నారు, 3% మాకు ఇంక్రిమెంట్ ఉంది. మీరు అదనంగా ఇచ్చేది ఏంటంటే ఒక DA HRA ఇవ్వమని చెప్తున్నాం, అంతకు మించి మేము ఎక్స్ట్రా ఏం అడగటం లేదు. మాకు ఏదైతే పనిచేస్తున్నామో ఇప్పటి వరకు అన్ని అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 12 యూనివర్సిటీలో మొత్తం పార్ట్ టైం ఇది మళ్ళీ ఇంకా అవర్లీ బేస్డ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా PTLs పార్ట్ టైం వాళ్ళది ఇంకా ఘోరం. అది ఎట్టి చాకిరిగా 15,000 కూడా రావు. మీరు మాట్లాడండి, మైక్ ఇవ్వండి. అంటే మేము 12 యూనివర్సిటీస్లో ఇంచుమించు 1200 కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నాము. మేము మా 10 to 12 ఇయర్స్ నుంచి మాది ఒక్కటే డిమాండ్ ఉంది, అటు కాదు ఇటు కాదు, మా అందరికీ రెగ్యులరైజ్ చేయమని మేము అడుగుతున్నాము. మళ్ళీ ఈ డిమాండ్ అనేది చాలా జస్టిఫైడ్ డిమాండ్ ఎందుకు ఉందంటే మేము శాంక్షన్ పోస్ట్లో పని చేస్తున్నాము, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మాకు, అయితే మాకు రెగ్యులరైజేషన్ చేయడానికి ఏ విషయం కూడా అడ్డం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఉమాదేవి కేసు సుప్రీంకోర్టు అవనివ్వండి, ML కేసరి కేసు ఉండనివ్వండి, మళ్ళీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కూడా ఒక మెమో ఇష్యూ చేసి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి రెగ్యులరైజ్ చేసుకోమని. లేటెస్ట్ December 2024లో జగ్గో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ రెగ్యులరైజేషన్ గురించి డైరెక్షన్స్ ఇచ్చింది. అది సెంట్రల్ వాటర్ కమిషన్ కేసు కావచ్చు, కానీ రెగ్యులరైజేషన్ చేయడానికి లీగల్ అడ్డాలు ఏమీ లేవు. దేర్ ఆర్ నో అబ్స్టెకల్స్ ఎట్ ఆల్. రెండోది ఏంటంటే పొలిటికల్ విల్ ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కూడా అన్ని ప్రజా సంఘాలు, మన హర్గోపాల్ సార్ కానీ, విశ్వేశ్వరరావు సార్, శాంతా సిన్హా, రమా మెల్కోటె మేడం, వీళ్ళందరితో చాలాసార్లు మీటింగ్స్ చేశారు. కోదండరామ్ సార్ కూడా మీటింగ్స్లో ఉన్నారు. ఆయన మాకు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. ఆయన ప్రతిసారి అంటున్నారు మా ఇష్యూకి సాల్వ్ చేసిన తర్వాత ఏదైనా చేయమని. అయినా కూడా ఇప్పుడు వరకు కాంక్రీట్లో ఆన్ పేపర్ మాకు ఇంకేమీ రాలేదు. మళ్ళీ వర్స్ట్ పార్ట్ ఏంటంటే మేము 7th April నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం, 19th April నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తున్నాం.
ఉన్నాం. 1200 టీచర్స్, మేము ఆల్మోస్ట్ 80% అవుతాం 12 యూనివర్సిటీస్లో. 80% స్టాఫ్ లేకపోతే యూనివర్సిటీస్ పని చేయట్లేదు, అయినా కూడా ఆ స్పందన లేదనేది చాలా బాధాకరమైన విషయము. ప్రభుత్వం వైపు నుంచి కేశవరావు సార్తో 2 సార్లు చర్చలు జరిగింది, కానీ ఇప్పటివరకు కూడా మాకు ఏమి కాంక్రీట్లో రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ చాలా సుదీర్ఘ కాలం నుంచి ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లోకి దిగినప్పుడు వీళ్ళందరినీ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. ఆ అవర్లీ బేస్డ్గా పనిచేసే వాళ్ళని కనీసం 50,000 వేతనం ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాటల్ని బుట్టదాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల 1200 కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నెరవేర్చాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, రైట్గా పాక్ వెన్నులో వణికి పుట్టిస్తాం, పాల్గాం ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టబోం. భిక్షమెత్తుకునే పరిస్థితికి చేరినా పాక్ బుద్ధి మారడం లేదు. మోదీని తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా నిలవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్. రజతోత్సవ సభకు సర్వం సిద్ధం. 159 ఎకరాల్లో సభాస్థలి, 1250 ఎకరాల్లో పార్కింగ్, 10 లక్షల మంది వస్తారని అంచనా. 3000 బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు కూడా వస్తున్నాయి. కేసీఆర్ కు థ్రెట్ ఉందట. ఆయన కుటుంబ సభ్యుల నుంచే ముప్పు, అందుకే ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి అత్యంత డేంజర్. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్ చేసిండు వీళ్ళిద్దరిపై. కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్, 38 మంది మావోయిస్టులు మృతి, బాంబుల వర్షం కురిపిస్తున్న భద్రతా దళాలు. రైట్, ఇక వక్సాన్లో పేద ముస్లింలకు మేలు, స్వార్థపరులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మల్కా కుమ్రియా ఎమ్మెల్సీ కామెంట్స్. ఇక సరిహద్దులో టెన్షన్. కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల స్థావరం ధ్వంసం. మహారాష్ట్రలో 5,000 మంది పాకిస్తానీల గుర్తింపు. గుజరాత్లో భారీ ఆపరేషన్ నిర్వహించిరట అక్కడ వాళ్ళు. ఇక అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నమస్తే తెలంగాణకి ఎందుకు ఇయ్యలే? నమస్తే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ యాడ్ ఎందుకు లేదంటే ఇదే యాడ్, డైలీ వచ్చేది యాడే. పోరుగల్లు దారిలోన తరలింది తెలంగాణ అని బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడే. కేసీఆర్ సభ కోసం కాదా ఈయన ఎడ్ల బండి కొట్టుకపోతా ఉన్నాడు. కేసీఆర్ మీ బండి కొట్టుకుని రమ్మన వాళ్ళ పొలందరినీ చూద్దాం. జరసేపు ఒక 4 కిలోమీటర్లు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్న సబ్బండ వర్ణాలు. కనివిని ఎరగని రీతిలో మహాసభ ఏర్పాట్లు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో? నైజాము సర్కరోడా అని ఎవరు ఈ బండ్లు వాళ్ళని తరిమెత్తందుకు పెట్టినప్పుడు దొరలను తరిమెత్తందుకు మళ్ళీ అదే బండి కట్టుకొచ్చినావు. అందాల పోటీలకు విద్యార్థుల ఆహ్వానిస్తామని చెప్పి స్మితా సబర్వాల్ చెప్తా ఉంది. ఈడిచ్చిరు చిన్నగా ఇచ్చిరు కింద. ఈయన హరీష్ రావు ఎందుకుంటాడు? నువ్వు ఎట్లుంటాడే? సరే ఏమన్నా కానీ వాళ్ళు మంచిగానే ఉంటారు. మీదికే యాక్టింగ్ కొట్టుకున్నట్టుగా ఇద్దరికి పడతలేదు అంటారు. అందరు ఒకటే తాను ముక్కలు. కానీ ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సభ ప్రత్యక్ష ప్రసారం క్యూ న్యూస్లో ఉంటుంది. ఏం మాట్లాడతారు, ఏం కథ, వీలైతే నేను కూడా లైవ్లోకి వస్తాను. థ్యాంక్ యూ.